అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ ప్రజలారా, ఇక్కడ ఎండపల్లి గ్రామంలో ఉన్న భైరవ స్వామి గుడిని దర్శించుకుంటే ఎంత ఆనందంగా ఉందో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇక్కడ జరిగినటువంటి అన్యాక్రాంతం ఏంటిదంటే, అన్నమయ్య జిల్లా కలెక్టర్ వర్యులకు, ఆర్డీఓ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఈ ఎండపల్లి గ్రామానికి సంబంధించిన విఆర్ఓలు అందరికీ కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. అయ్యా కలెక్టర్ గారు, అన్నమయ్య జిల్లాలో ఇంత అన్యాక్రాంతం జరిగిందే, ఒక దేవుడు మాన్యాలను, దేవుడు గుళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారంటే, ఎంత దోసుకు తింటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఉన్న గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఆనాడు ఎమ్మెల్యే, ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి, అట్లనే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, అదేవిధంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ద్వారకనాథ్ రెడ్డి ఏమో తంబలపల్లి ఎమ్మెల్యే, రాజంపేట ఎమ్మెల్యే ఏమో రాజంపేట ఎమ్మెల్యే ఏమో మేడ మల్లికార్జున రెడ్డి, జిల్లా అధ్యక్షునిగా ఉన్నటువంటి ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డి, ఇంతమంది అందరూ కలిసి ఇక్కడికి వచ్చి దేవుడు గుడి భూముల్ని కొట్టేయడానికి అమాంతం ఒక దోఫీట్ గాడని, ఎండపల్లిలో బోయపల్లిలో ఉండే దోఫీటు పోల్ సుబ్బారెడ్డి అనేటోడు, ఆ దోఫీట్ గానికి ఒక 15-20 ఎకరాలు దేవుని మాన్యం కట్టబెట్టిర్రు. ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటిదని అంటే, కలెక్టర్ గారు దీని మీద తక్షణం విచారణ జరగాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వం, మా ప్రభుత్వం అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం. ఎందుకంటే మేము ప్రజల పక్షాన నిలబడేటటువంటి వ్యక్తులం, ప్రజల కోసం పోరాటం చేస్తాం. చూడండి, మొత్తం అంతా చూడండి, 10-15 ఎకరాల పైన ఒక కన్వెన్షన్. ఎలాంటి కన్వెన్షన్ అంటే, ఈ అన్నమయ్య జిల్లాలోనే కాదు, ఉమ్మడి కడప జిల్లాలోనే కాదు, ఉమ్మడి రాయలసీమ జిల్లాలలోనే కూడా లేనటువంటి విధంగా గొప్ప కన్వెన్షన్ సెంటర్ కట్టి, అది ప్రైవేటు వ్యక్తి అయినటువంటి ఈ పోల్ సుబ్బారెడ్డి అనే దోఫీట్ గాడు పేరు మీద ఇది రిజిస్టర్ చేయించుకొని గొప్ప కన్వెన్షన్ కట్టి, ఆ కన్వెన్షన్ ద్వారా సంవత్సరానికి 7 నుంచి 10 కోట్ల రూపాయలు, 7 నుంచి 10 కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అయ్యి వారి జోబులలో, వాళ్ళ ఖాతాలోకి, వాళ్ళ ప్రైవేటు వ్యక్తుల జోబులోకి పోవడానికి కోసం ఇక్కడ ఒక అసోసియేషన్ పేరు మీద క్రియేట్ చేసి కాలభైరవ్ గుడినే దోసుకు తిని కోట్ల రూపాయల చందాలు వసూలు చేసి, ఆ కోట్ల రూపాయలను కూడా తప్పుడు బ్యాంక్ అకౌంట్ల రూపంలో, బ్యాంక్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి, ఆ అకౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలు కూడా బుడ్డవాండ్లపల్లికి సంబంధించినటువంటి ధర్మారెడ్డి అనే ఒక దుర్మార్గుడు, వాడు ఉద్యోగం చేసుకోకుండా ఆ సన్నాసి ఈ విధంగా అకౌంట్లు ఓపెన్ చేసి భైరవస్వామి గుడి పేరు మీద కోట్ల రూపాయలు వసూలు చేసి భైరవస్వామి గుడిని దోసుకు తిని, ఆఖరికి మెట్లు చూసారా, కింద అంత పెద్ద క్లీన్ చేసి, అంతగా 10 ఎకరాలు 15 ఎకరాలు క్లీన్ చేసి గుట్టలు సదరగట్టిరు. జేసీబీలకు, ఇటాచీలకు వేల రూపాయలు ఖర్చులు పెట్టి వారి సొంత ఆదాయం కోసం, సొంత కన్వెన్షన్ కట్టడానికి అంత చేశారు. కానీ గుడి ఎక్కడానికి మాత్రం మెట్లు చూశారు కదా ఇందాక వీడియోలో, ఎంత ఘోరాతి ఘోరంగా మెట్లు ఉన్నాయంటే, చూడండి, ఆ మెట్లు చూడండి. ఒక 5 మూటల సిమెంట్ వేస్తే ఆ మెట్లు ఎక్కుతాం, ఆ మెట్లు కట్టుకుంటాం. అలాంటిది ఆ మెటికలు కూడా సరిగ్గా కట్టలేనటువంటి సన్నాసులు వీళ్ళు 10 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేటటువంటి, జనరేట్ అయ్యి ఇన్కమ్ వచ్చేటటువంటి, వీరు ప్రైవేట్ వ్యక్తులు జోబులలోకి పోవాల్సినటువంటి ఆ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి పెద్ద పెద్ద రోడ్లు వేశారు. పెద్ద రోడ్లు, మామూలుగా రోడ్లు కాదు ఇవి. పెద్ద రోడ్లు వేసి క్లీన్ చేసి అక్కడ కొన్ని ప్లాట్లు చేసుకొని ఒక్కొక్క ప్లాటు 6 నుంచి 12 లక్షల రూపాయల చొప్పున అమ్మేసి దేవుడికి పంగనామాలు పెట్టి ఇవాళ అర్చకుని పేరుతో కూడా అక్కడ అర్చకుని పేరుతో కూడా కోట్ల రూపాయలు. చూడండి ఎంత పెద్ద రోడ్లు అంటే 100 ఫీట్ రోడ్లు వేసుకున్నారు. దేనికి వేసుకున్నారా గుట్టల మధ్యలో అంటే, 7 నుంచి 10 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని జనరేట్ చేసుకోవడానికి బోయపల్లి చుట్టుపక్కల ఉన్న బండలు కూడా చూడండి, నాకు కనపడతా ఉంది టవర్. ఆ టవర్ పక్కన ఉన్నటువంటి నల్లబండ
తెల్లబండ అనేటటువంటి మిట్టబండ అనేటటువంటి బండలను కూడా కబ్జాలు చేసుకుని కోట్ల రూపాయలకు పడగలెత్తి పట్టాలు చేసుకుని ఎంత అన్యాక్రాంతం అంటే ఏ చెట్టు పుట్ట వాగు వంక వదిలిపెట్టకుండా బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేసుకుని ఈ దోఫీట్ వాలా అనేటోడు 15 ఎకరాలు ఒక కన్వెన్షన్ కడతా ఉన్నాడంటే 7 నుంచి 10 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేది, ఇక ఆదాయం వచ్చేది చూసుకుంటా ఉన్నాడంటే ఎంత ప్రజల నోళ్ళలో మన్ను కొట్టి ఆ గుడి చూడండి, గుడికి దిక్కు దివానా లేకుండా గుళ్ళో ఉన్న విగ్రహాన్ని సైతం దొంగలించి ఆ విగ్రహంలో వజ్రాలు ఉన్నాయని చెప్పి విగ్రహాన్ని పగలగొట్టి వేరే విగ్రహం పెట్టినటువంటి దుస్థితి. ఇటువంటి సన్నాసులు చేసినటువంటి దుర్మార్గ దోపిడీ చేష్టలు ఇవాళ అక్కడున్న ప్రతి ఒక్క ప్లాట్ కూడా అమ్మేసుకున్నారు. 6 నుంచి 12 లక్షలకు అమ్మేసుకుని భైరవస్వామి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కోట్ల రూపాయల కర్ణాటక రాష్ట్రం నుంచి ఇచ్చినటువంటి భక్తులు ఏదైతే ఇచ్చారో ఆ కోట్ల రూపాయలను కూడా దోసుకు తిన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి సజ్జనార్ గారు కూడా కర్ణాటక అతి ప్రీతమైన దేవుడు కాలభైరవుడు అని చెప్పి ఆయన కూడా కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల్లో ఆయన సాయం చేసినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి అందరూ కూడా పెద్ద పెద్ద హీరో సుమన్ కూడా ఎంతో సాయం చేశాడు. అలాంటి వ్యక్తులు అందరూ చేసినటువంటి సాయాన్ని ఈ దుర్మార్గులు దోసుకు తిని ఫేక్ అకౌంట్లతోటి ఈ భైరవస్వామి గుడిలో విపరీతమైన భైరవస్వామి పేరు మీద చెప్పి ఆ పేరుని పెట్టి కోట్ల రూపాయలు దోసుకు తిన్న ఈ దొంగ సన్నాసులు తక్షణం కలెక్టర్ వర్యులు మీకు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా, మా మంత్రి గారు, మా రాష్ట్ర రవాణా మంత్రి గారు, రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా ఎన్నికైనటువంటి మా మంత్రి గారికి కూడా మెమరాండం ఇస్తాను. మా మంత్రి గారి దగ్గర పోయి విన్నవించుకుంటాను. మా ఎండపల్లి గ్రామంలో జరుగుతూ ఉన్న అన్యాక్రాంతం భైరవస్వామి గుడితో జరిగినటువంటి దోపిడీ మొత్తం మీద సమగ్ర విచారణ జరగాలి. కలెక్టర్ వర్యులకు కోరుతా ఉన్నా, ఏ విధంగా ఈ దేవుని మాన్యం ఒక ప్రైవేటు వ్యక్తి అయినటువంటి 2 అడుగులున్న దోఫీట్ గానికి ఏ విధంగా 15 ఎకరాలు మీరు అప్పచెప్పారో ఒక్కసారి దీని మీద సమగ్ర విచారణ జరిగి ఈ దుర్మార్గుడు ఎవడైతే దోఫీట్ గాడు ఉన్నాడో వాడి పేరు మీద జరిగినటువంటి భూములు రిజిస్ట్రేషన్లు పట్టాలు ఏదైతే జరిగిన తక్షణం అవి రద్దు చేయకపోతే నేను ఆమర నిరాహార దీక్షకైనా కూర్చుంటా. కలెక్టర్ గారు, నేను విన్నవిస్తూ ఉండేది, చేతులు జోడించి అర్జిస్తూ ఉండేది, బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి భూమిని అన్యాక్రాంతం చేసిర్రు, దేవుడి పేరు మీద దొంగ అకౌంట్లు క్రియేట్ చేసి కోట్ల రూపాయలు దోషేసిర్రు. అదేవిధంగా చెరువులు ఆక్రమణకు గురైనాయి. ఆ చెరువులు ఏ విధంగా ఆక్రమణకు గురైనాయో, ఏ విధంగా మీరు పట్టా ఇచ్చిరో, మీ రెవెన్యూ రికార్డులు ఏ విధంగా అయితే ఉందో దాన్ని సమగ్ర విచారణ జరగకపోతే, దీని మీద సిట్టు వేయకపోతే, మీరు ఎవరైతే విచారణ చేయకపోతే కలెక్టర్ వర్యులు నేను ఆమర నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధపడుతున్నా. నేను మా మంత్రివర్యులకు కూడా చెప్పినా తొందరలోనే ఈ న్యాయ నిర్ణేతగా మీరు నిలబడాలి. మంత్రి గారు కూడా దీని మీద తక్షణం చర్య తీసుకుని ఎవరైతే దుర్మార్గుల్లో తక్షణం వాళ్ళను జైల్లో పెట్టే విధంగా చర్య తీసుకునాలి. ఈ చుట్టుముట్టు చూస్తున్నారు కదా, ఈ గుడి చుట్టుముట్టు దాదాపు 100 ఎకరాల పైచిలుకల దోషేసినటువంటి పరిస్థితి. ఎండపల్లి గ్రామంలోని దాదాపు 700 ఎకరాల పైచిలుకు దోషేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి గాను నేను కోరేది ఒకటే, తక్షణం చర్య తీసుకోమని కలెక్టర్ వర్యులకు పాదాభి నమస్కారం చేస్తూ ఈ గుడికి జరిగిన అన్యాయం మీద కూడా విచారణ జరపాలని చెప్పి చేతులు జోడించి పెట్టుకుని సెలవు తీసుకుంటాను.